నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పుష్కరాల టైంలో అంతో ఇంతో హడావుడి చేసిన ఆయన ఇప్పుడు ఏమయ్యారు? పుష్కరాలకు జాతీయ స్థాయి నేతలను సైతం ఆహ్వానించిన ఆయన ఎక్కువగా కనిపించట్లేదు ఎందుకు? రాజమండ్రిలో తొక్కిసలాట తర్వాత ఆయన అంతటా ఆయనే సైలెంట్ అయ్యారా, లేక ఏమీ మాట్లాడొద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలున్నాయి? వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ ఎవరైనా? మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి. ఏపీలో జరుగుతున్న గోదావరి పుష్కరాల్లో ఆయన ఎక్కువగా కనిపించట్లేదు. ఆయనలో ఎందుకీ మార్పు అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. పుష్కరాలంటే ఏర్పాట్లలో దేవాదాయ శాఖ పాత్ర కీలకం. మిగతా డిపార్ట్మెంట్లతో పోలిస్తే దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లలో మరింత తలమునకలు కావాలి. ఇక ఆ శాఖ మంత్రిదే హడావుడి కనిపించాలి. కానీ అదేంటో ఏపీలో సీన్ రివర్స్. దేవాదాయ శాఖ మంత్రి అంటి ముట్టనట్టు ఉండటం ఎవరికీ అంతుపట్టట్లేదు. ఏపీలో టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాషాయ పార్టీ నేత మాణిక్యాలరావు. కానీ అప్పటి నుంచి ఆయనకు ఏదో అసంతృప్తి. తాను పేరుకు మాత్రమే మంత్రినని సహచరుల దగ్గర అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటారు. ఇక గోదావరి పుష్కరాల పనులు మొదలుకొని ఘాట్ల పర్యవేక్షణ వరకు ఎక్కడా తనకు గుర్తింపు ఇవ్వలేదన్నది ఆయన ఆవేదన. అంతేకాదు, ఆహ్వానాల విషయంలో తనకు ప్రాధాన్యం కల్పించలేదన్న అసంతృప్తితో ఉన్నారట మాణిక్యాలరావు. కనీసం పుష్కరాల లోగో ఆవిష్కరణ సమయంలోనూ తనను ఆహ్వానించలేదని సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. పుష్కరాల తొలి రోజునే తొక్కిసలాటలో 27 మంది చనిపోయినా దేవాదాయ శాఖ మంత్రి ఈ అంశంపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశమవుతోంది. సీఎం చంద్రబాబుతో సహా మిగిలిన మంత్రులంతా తొక్కిసలాటపై స్పందించారు. కానీ మాణిక్యాలరావు మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకేం బాధ్యతలు లేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటి నుంచి పుష్కరాల పనులకు దూరంగా పెట్టి ఇప్పుడు తొక్కిసలాటపై తనను మాట్లాడమంటే ఏం మాట్లాడాలని మాణిక్యాలరావు అనుకుంటున్నారని సమాచారం. టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో కాషాయి పార్టీ నేతలకు కానీ మంత్రులకు కానీ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న చర్చ మొదలైంది. ప్రభుత్వం కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సైతం విమర్శిస్తున్నారు. అంతకు ముందు రాజధాని అమరావతి భూమి పూజకు ఆహ్వానించకపోవడం పైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి కూడా ఇష్టపడట్లేదని సమాచారం. టీడీపీ సర్కారుకు కాషాయ నేతలంటే కేవలం కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు మాత్రమే కనిపిస్తారన్న చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. సామాజిక వర్గ లెక్కల ప్రకారమే బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు గౌరవం ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మాణిక్యాలరావు ఏం చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్లకైనా నోరు మెదపక తప్పదు. తొక్కిసలాట ఘటనపై మాట్లాడాల్సిందే. మాణిక్యాలరావు గత వారం రోజులుగా రాజమండ్రితో పాటు పుష్కర ఘాటలో మకాం వేసినా తొక్కిసలాటపై స్పందించలేదు. తన ప్రమేయం లేకుండా జరిగిన పుష్కర ఏర్పాట్లు, ఇతర హంగామాపై తానెందుకు మాట్లాడాలని ఆయన అనుకుంటున్నారట. రాజకీయ లెక్కలలా ఉన్నా కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పేరున్న మాణిక్యాలరావు ఇంత పెద్ద దుర్ఘటనపై కనీసం స్పందించకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై అసంతృప్తిని బయటపెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. మరి మాణిక్యాలరావు మౌనం ఎప్పుడు వేడతారో చూడాలి.